హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈ వీడియోలో ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది ఏంటి అంటే, మనకి ఎన్నోసార్లు ఏజ్ వస్తుంది, వయసు వస్తుంది. సో ఈ వయసు గురించి అందరు క్వశ్చన్లు అడుగుతారు. 40 తర్వాత ఇది చేయవచ్చా, అది చేయవచ్చా, వంగొచ్చా, పని చేసుకోవచ్చా, ఇవి చేయవచ్చా అని. సో నాకేమనిపిస్తుంది అంటే 40కే ఎందుకు మనిషి అట్లా మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే 40 అనేది వెరీ యంగ్ ఏజ్. మనకి ఏజ్ అనే దానికి ఎఫెక్ట్స్ కొంతమందికి కొన్ని లెక్క కనిపిస్తాయి. లేక కొంతమంది ఏంటంటే 30కే ముసలి లెక్క కనిపిస్తారు, జుట్టు తెల్లబడిపోతుంది, ఊడిపోతుంది. కొంతమంది 50 అయినా ఫిట్ అనిపిస్తారు. సో ఆ ఫేస్లో కానీ మీకు బయటికి కనిపించే చేంజెస్ ఏవైతే ఉన్నాయో బాడీకి ఏజ్ లోపల కూడా వస్తుంది. అంటే మెమరీ లాస్ వీక్ అవ్వడం, ఫస్ట్ హార్ట్ వీక్ అవ్వడం, మనకు బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవ్వడం, మజిల్ మాస్ తక్కువ కావడం, ఇవన్నీ థింగ్స్ ఏజింగ్తో వచ్చేవి. అంటే మీరు ఓల్డ్ పర్సన్ గురించి ఇమాజిన్ చేస్తే ఇవన్నీ ఇమాజిన్ చేస్తారు. వారికి మెమరీ తక్కువ ఉంటుంది, ఐసైట్ వీక్ ఉంటుంది, చెవులు సరిగ్గా వినిపి. సో ఈ ఏజింగ్ అనేది మనం ఏమైనా కంట్రోల్ చేయగలుగుతామా? కొంతమందికి ఎందుకు తొందరగా వస్తుంది, కొంతమందికి ఎందుకు లేట్ వస్తుంది అనే దానికి మనం చేయగలిగేవి కొన్ని ఉంటాయి. అంటే ఎన్నో థింగ్స్ దేవుడు ఇచ్చినాయి, జెనెటిక్, అవి మనం ఏం చేయలేము, మన జీన్స్తో వచ్చినాయి. కానీ మనం చేయగలిగే కొన్ని థింగ్స్ ఏజ్ని అంత తొందరగా మనతో క్యాచప్ కానియకుండా ఉండడానికి అది ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పేది, ఏజింగ్ రాకుండా నెంబర్ 1 థింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి. నేను ముసలోన్ని అనుకున్న ఫీలింగ్ మీకు వచ్చిన రోజు మీరు ఓల్డ్ అయిపోయినారు. ఇది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఏదైనా కానీ. నాకు పిల్లలు పుట్టిరు, నేను ఓల్డ్ అయిపోయాను, నాకు పెళ్ళి అయిపోయింది, నేను ఓల్డ్ అయిపోయాను. ఆ ఓల్డ్ అనే వర్డ్ మీ మైండ్లో రావద్దు. మీరు యంగ్ అనుకుంటే యంగ్ ఉంటారు. మీరు యంగ్ అనుకుంటే యంగ్ పర్సన్ చేసే పనులన్నీ చేస్తారు. మీరు నడుస్తారు, వంగుతారు, పనులు చేస్తారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి బాడీకి, మైండ్కి ఫిట్నెస్ ఉండడానికి. సెకండ్ థింగ్ ఒకటి ఎక్సర్సైజ్ చేస్తే ఏ ఏజ్లోనైనా మజిల్ బిల్డ్ అవుతుంది. సో నాట్ జస్ట్ మజిల్ కోసం, ఎక్సర్సైజ్ అనేది బ్రెయిన్ కోసం కూడా. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మెమరీ లాస్, డెమెన్షియా, ఆల్జైమర్స్ ఇవన్నీ చాలా స్లో ఉంటాయి. అండ్ మనం కొన్ని ఫ్యాక్టర్స్ నోటీస్ చేస్తాం. ఏంటంటే ఒక పేషెంట్ బెడ్ రిడన్ అయిపోయినారు అనుకోండి, సపోజ్ ఫ్రాక్చర్ అయింది, బెడ్ మీద ఉండిపోయినారు అంటే వాళ్ళ బ్రెయిన్కి వచ్చే ఏజింగ్ చేంజెస్, సెనైల్ ఏట్రోఫీ ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒకటి మెమరీ కూడా చాలా ఫాస్ట్గా వీక్ అవుతుంది. లైక్ ఐసీయూలో అడ్మిటెడ్ పేషెంట్స్ ఉంటారు వీళ్ళందరికీ. సో సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏజింగ్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి ఎక్సర్సైజ్ లేనప్పుడు. సో ఎక్సర్సైజ్ అనేది ఒక క్రూషల్ అనుకోండి. మీకు ఒక ఎక్సర్సైజ్ అనేది వరల్డ్స్ బెస్ట్ మెడిసిన్ అనుకోవాలి మీరు. మీకు ఏజింగ్ ప్రివెంట్ చేస్తుంది, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే యాంగ్జైటీ రాకుండా, డిప్రెషన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇవి సెకండ్ మనకి. ఫస్ట్ మైండ్ సెట్, సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ థింగ్ స్లీప్ అండి. ఇప్పుడు బాడీకి దేవుడు స్లీప్ అనేది ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అనేది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ స్లీప్లో మన బాడీ రికవర్ అవుతుంది, మాలిక్యులర్ లెవెల్ కాడి నుంచి మనకు రికవరీ వస్తుంది. సో ఆ స్లీప్ అనేది మన కల్చర్లో ఏం చేసినామంటే, మనము ఒక మోడర్న్ కల్చర్లో, ఒక 21st century కల్చర్లో స్లీప్ అనేది ఒక బ్యాడ్ థింగ్ లెక్క చూస్తాం. అంటే ఎవరైనా జస్ట్ 3 గంటలు పండుకున్నారంటే వాని గురించి గ్రేట్గా చెప్తాం. కానీ మీరు స్లీప్ని ఇగ్నోర్ చేసారంటే మీరు చేసే ప్రతి డిసిషన్ రాంగ్ ఉంటుంది లైఫ్లో. మీరే నోటీస్ చేసి చూడండి. మీరు ఈ రాత్రి 2 గంటలు పండుకోండి, నెక్స్ట్ మార్నింగ్ మీరు ఒక సాడ్ సీరియల్ చూసినా మీకు ఏడుపు వస్తుంది. ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది స్లీప్ లేకపోతే వెళ్ళిపోతుంది అండి. అంటే మీరు డ్రైవింగ్ చేసినా స్లీప్ లేకుండా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు అదే స్లీప్ని మీకు అవాయిడ్ చేయడానికి మీరు పని ఎక్కువ చేస్తారు, కాఫీ ఎక్కువ తాగుతారు. సో ఈ స్లీప్ అనే దాన్ని ఇగ్నోర్ చేయకండి. మీరు ఎంత ఇగ్నోర్ చేస్తారో మీ బాడీకి అంత డ్రమాటిక్ స్ట్రెస్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్లీప్ లేకపోతే హార్ట్ అటాక్స్ ఎర్లీగా రావడం, స్ట్రోక్స్ రావడం, ఇవన్నీ చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో ఒక రెస్ట్ అనేది మన బాడీకి వర్క్ ఎంత ఇంపార్టెంట్, రెస్ట్ అంత ఇంపార్టెంట్. మీరు జిమ్లో కూడా ట్రైనర్స్ని అడగండి, రెస్ట్ అండ్ రికవరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రోజు సేమ్ ఎక్సర్సైజ్ చేసినోడికి స్ట్రెంత్ పెరగదు. సో ఒక ఎక్సర్సైజ్ చేసి కొన్ని 1 or 2 days రెస్ట్ ఇచ్చి మళ్ళీ అదే బాడీ పార్ట్ని టచ్ చేస్తారు. సో మీరు స్క్వాట్ చేసిన రోజు నెక్స్ట్ డే ప్రతిరోజు స్క్వాట్స్ చేపారు. అట్లాంటి వాళ్ళు ప్రొఫెషనల్గా స్పోర్ట్స్ ఆడడం కాదు వాళ్ళ వల్ల. సో ఒక రికవరీ అండ్ స్లీప్ని మీరు ప్రయారిటైజ్ చేయండి. అది మీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేస్తుంది, అల్టిమేట్గా ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది కాకుండా వన్ మోర్ క్రూషల్ ఫ్యాక్టర్ విచ్ నోబడీ టాక్స్ అబౌట్ ఏంది అనేది ఒక సోషల్ లైఫ్. అంటే జనరలీ సొసైటీలో బయటికి వెళ్ళి హ్యాపీగా ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెయింటైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఒక బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఫాస్ట్గా డిటోరియేట్ కాదు. ఎందుకంటే బ్రెయిన్ అల్టిమేట్లీ మనకి ఈ ఐసోలేషన్తోనే యూజువల్లీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం కోవిడ్ టైంలో కూడా చూసినాం. ఈ ఐసోలేషన్ వల్ల ఈ డిప్రెషన్ రావడము, చాలామంది సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ. సో మీరు మీ అంతలా మీరు ఉండడము, నేను పని చేసుకుంటాను, నేను ఇండిపెండెంట్ అనడం అనేది ఉండదు అండి. అంటే యూజువల్లీ కొద్ది వరకు ఇండిపెండెన్స్ ఉండాలి మనిషికి. కానీ ఏ మనిషి పర్మనెంట్గా ఇండిపెండెంట్ కాదు. ఎందుకంటే మనం చేసేవన్నీ కూడా, ఇప్పుడు సపోజ్ నా క్లినిక్లో ఇది ఉంది, ఇది కూడా వేరే మనిషి తయారు చేసాడు. మన కార్ నడుపుతున్నాం, రోడ్డు కూడా ఇంకెవరు వేస్తున్నారు. సో హ్యూమన్స్ అనేవి ఒక ఇంటరాక్టివ్ యానిమల్స్ అండి. సో మన ఒక గ్రూప్ని, అంటే మన ఇదే గ్రూప్ ఉండాలని కాదు, మనము
మీరు రిలీజియస్ గ్రూప్ ఉంటే మీరు టెంపుల్కి వెళ్ళండి, మాస్కి వెళ్ళండి, లేదు అంటే మీకు జిమ్కి వెళ్ళండి. ఏదైనా ఒకటి మీకు ఒక సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో మన లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది, ఏజింగ్ కూడా ప్రివెంట్ అవుతుంది. అల్టిమేట్లీ ఒక ఏజింగ్ ప్రివెంట్ చేయాలి అంటే మీరు చిన్నపిల్లల లెక్క ఆలోచించాలి. చిన్నపిల్లలు ఏ దానికి నిద్ర కూడా కొట్టుకోరు, వాళ్ళ నిద్ర వచ్చినప్పుడు వండుకుంటారు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తే మీ బాడీకి మైండ్కి రెండింటికి ఏజ్ అనేది అంత ఫాస్ట్గా క్యాచ్అప్ చేయదండి. థ్యాంక్ యూ.